మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబు ఆశీస్సుల మేరకు వల్లెంకుంట గ్రామ సర్పంచ్గా బొమ్మ రజిత రమేష్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మరియు నేను గెలవగానే మన ఊర్లో ఉన్న సమస్యలు ఏది ఉన్నా చేయగలిగే సత్తా నాకున్నది కావున నన్ను గెలిపించగలరు. నేను గెలిపించిన తర్వాత మన ఊర్లో ఉన్న సమస్యలు సిసి రోడ్లు, డ్రైనేజ్లు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి మరియు మెంటల్ వాటర్ ప్లాంట్ చేయగలను. దయచేసి వల్లెకుంట గ్రామ ప్రజలు నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. ఇందులో పాల్గొనేవారు ఆయుధ ప్రకాష్ రెడ్డి, రాజిరెడ్డి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెరవేర్చడం గ్రామ అభివృద్ధి కోసం మేము పాల్పడి పైనుండి తీసుకొచ్చి పనులన్నీ పూర్తి చేస్తామని శ్రీధర్ బాబు దగ్గర నుండి పనులు తీసుకొచ్చి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఏ సమస్యలు ఉన్నా అవన్నీ నెరవేరుస్తామని చెప్పారు. వల్లెంకుంట గ్రామ సర్పంచ్ గా బొమ్మ రజిత రమేష్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ నిర్ణయం చేసింది. దానికి గ్రామస్తులం అందరం ఉంగరం గుర్తుకు బొమ్మ రజిత గారి ఉంగరం గుర్తుకు ఓట్లు వేసి గెలిపియాలి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పరంగా మనందరి ప్రియతమ నాయకులు శ్రీరావు గారు ఇలా మంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వారి ఎన్నో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కనుక మన గ్రామాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసింది కనుక ఇంకా మిగిలిన పనులు మన సర్పంచ్ అయిన బొమ్మ రజిత గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి పనులన్నీ ఏదైతే చెప్తారో పబ్లిక్ ఆయన తీసుకుపోయి మంత్రి గారికి విన్నవించి ఇలా అన్ని పనులు అయ్యేటట్టుగా బొమ్మ రజిత గారితో చేపిస్తాం. ఎందుకంటే దీంట్లో మా మాజీ జడ్పీటీసీ రాజిరెడ్డి గారు, గ్రామ కమిటీ రామన్న గారు, రజిత గారు, ఇంకా వార్డు మెంబర్లు అందరూ ఉన్నారు. అందరినీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వార్డు మెంబర్లను బొమ్మ రజిత గారిని వల్లెంకుంట గ్రామస్తులందరూ గెలిపేయాలని కోరుతూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కనుక ఏ పనులైనా చేసేది కాంగ్రెస్ పార్టీ. దయచేసి అందరు గమనించాలి. మనకున్న ఆ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైనా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. ఇలా సన్న బియ్యం కానీ, 200 కరెంటు మాఫీ కానీ, ఇంకా మెడికల్ పరంగా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ, ఇంకా చాలా వరకు ఇండ్లు కానీ, మన 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా కేసీఆర్ ప్రభుత్వం మొత్తము లక్షల కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ మీద అప్పు వేసి ఇలా ఏ పనులు చేయకుండా ఉంది. అయినా మన పెద్దలు శ్రీధర్బాబు గారు, మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇలా వేరే ప్రపంచ దేశాలకు వెళ్ళి డబ్బులు పట్టుకొచ్చి ఇలా తెలంగాణను ఇలా సస్యశ్యామలం చేయడానికి ఇలా కంకణం కట్టుకున్నారు. మహిళల పరంగా కూడా మహిళలను కూడా లక్షాధీశులు చేయాలని ఇలా మన పెట్రోల్ బంకులు కానీ, గ్యాస్ మన వాళ్ళకు వ్యాపారాలు చేయించినట్టుగా చేసి కరెంటు మహిళలకి ఇప్పించి చాలా వరకు మహిళలతో లక్షాధీశులు చేయాలనే సంకల్పం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కనుక మీరందరూ భాగస్వాములై మీకు తెచ్చిన రైస్ మిల్లులు కానీ, ఇంకా వివిధ రంగాల ఆర్టీసీ బస్సులు కానీ వాళ్ళకి ఇచ్చి, మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళను ఒక ఉపాధి కోసం బతికించాలనే సంకల్పం పెట్టారు కనుక దయచేసి మీరందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొమ్మ రజిత గారిని గెలిపేయాలని కోరుతూ